ఇంటర్నేషనల్ జిల్లా 320H ఆధ్వర్యంలో ఘనంగా మెగా ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా 320H ఆధ్వర్యంలో జిల్లా గ్లోబల్ కాజెస్ సెక్రటరీ లయన్ కొత్తపల్లి రాంబాబు PMJF నేతృత్వంలో ECL లోని NSIC క్యాంపస్ లో మెగా ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 500కు పైగా మొక్కలను నాటారు. ఈ కార్యక్రమాన్ని HMDA అర్బన్ ఫారెస్ట్ విభాగం మరియు NSIC ECIL సంయుక్త సహకారంతో నిర్వహించారు. కార్యక్రమానికి సలహాదారులుగా వ్యవహరించిన లయన్ కొత్త రామారావు అతిథులకు స్వాగతం పలికి కార్యక్రమానికి ముందు నిర్వహించిన కార్ ర్యాలీని సమర్థవంతంగా సమన్వయం చేశారు. ఉచితంగా 500 మొక్కలను అందించిన HMDA అధికారులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముందు సైనిక్పురి క్రాస్ రోడ్డు నుండి NSIC క్యాంపస్ వరకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ కార్ల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో 57కు పైగా కార్లు పాల్గొనడం విశేషం. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లయన్ అశోక్ కుమార్ స్వైన్ PMJF జిల్లా గవర్నర్ జిల్లా 320H మాట్లాడుతూ ఈ రోజు మనం నాటిన ప్రతి మొక్క రాబోయే తరాలకు ప్రాణవాయువును అందిస్తుంది. ఈ లయన్ స్టిక్ సంవత్సరంలో జిల్లా 320H లోని ప్రతి లయన్ కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. Staff also, and I thank Ramarao garu who coordinated for this program. Madam, one request, we are planting almost more than 500 trees here. Next year when we will visit, there should be 501 but not 499. Okay, that is our request, because it is inside the premises, it is easy to take care of the plants. Please do that. If anything you need also, we are there to do such kind of support, ma'am. And thank you very much. And I thank each and every of my club presidents, secretaries, treasurers, my RCs, my judges, and all club members. I love you all. We are there to save life for others. Thank you very much. ఇది ఇంతగా బాగా వస్తానికి కారణం నేను రామారావు గారు. మీరందరూ పార్టిసిపేట్ చేస్తాం వల్లనే ఇది బాగా సక్సెస్ అయింది. ఇందులో మెయిన్ పర్సన్ ఏంటంటే లాస్ట్ 1 వీక్ నుంచి మాకు బాగా కోఆర్డినేట్ చేసిన గార్డెనర్ రాజు. వేరేది గార్డెనర్ రాజు ఈ ద పర్సన్ గివింగ్ రౌండ్ ఆఫ్ గైడింగ్, ఇది ప్రాపర్ గా ప్లానింగ్, ఈ చెట్టు ఇక్కడ పెడదాం, అది ఎక్కడ చేద్దాం సార్, నెక్స్ట్ లా మారుదాం అని చెప్పింది. ఈ బాధ్యత కూడా ఈయన తీసుకున్నారు. ఇందులో గవర్నర్ గారు చెప్పినట్టు మా వంతు సహకారం దీన్ని గ్రో అవుతానికి మా కొన్ని ఏమైనా ఎరువులు అవి కావాలన్నా మధ్యలో మేము దీన్ని సపోర్ట్ చేస్తాము. ఎప్పుడైనా మా నంబర్ ఉంది కాబట్టి ఇట్లా చూసుకోండి. దీన్ని నెక్స్ట్ మళ్ళీ గవర్నర్ గా వచ్చినప్పుడు కూడా చూసేట్టుగా అది పెరిగేటట్టుగా చూస్తామని మా కోరిక. మేడం, ఇప్పుడు మేము అందరం చెట్లు పెట్టంగానే కాదు, వచ్చే సంవత్సరం మీరు వచ్చి చూసుకోండి. దీనికి అవసరమైతే గార్డెన్ గారు కష్టపడకుండా చెల్లపల్లి ఇండస్ట్రీలో మా మిత్రులు చాలా మంది ఉన్నారు డ్రిప్ ఇరిగేషన్, అవసరమైతే దీనికి డ్రిప్ ఇరిగేషన్ కూడా పెట్టిస్తాం ప్రతి చెట్టుకి. మరి ఇంకా మన విష్ణుమూర్తి గారు ఒక నిమిషం మాట్లాడతారు. ఈలోపు మన అందరం కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చెట్టు దగ్గర ఉంచండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చెట్టు దగ్గర అందరికి కనపడుద్ది. మీరు మాట్లాడుతుంటే అందరికి అయిపోయింది. మన ఇప్పుడు భారత ప్రభుత్వం అండి మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ వాళ్ళు నేషనల్ స్టూడెంట్ పర్యావరణ కాంపిటీషన్ పెట్టారండి. ఇక్కడ స్కాన్ చేసి పర్యావరణం కోసం 20 క్వశ్చన్స్ ఉంటాయి. అది సక్సెస్ అయితే గోల్డ్ మెడల్ వస్తుంది, లేకుంటే సిల్వర్ వస్తుంది, బ్రాంజ్ వస్తుందండి. ఇప్పుడు మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు చేస్తారు. అలాగే మనం ఇంత పని చేస్తున్నాం, చాలా సంతోషం. ప్రతి ఒక్కరూ లైన్ కానీ ఎవరు కానీ పర్యావరణ సైనికుడు కావాలి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్లాస్టిక్ పేపర్ కానీ ప్లాస్టిక్ గ్లాసు ప్లాస్టిక్ పేపర్ వాడద్దు. మీ వెంట మీ ప్లేట్ తీసుకెళ్ళండి, ఆరోగ్యాన్ని రక్షించండి. అలాగే వాటర్ బాటిల్, ప్లాస్టిక్ బాటిల్ ఎక్కడ వాడకండి, స్టీల్ బాటిల్ వాడండి. ఎక్కడ పోయినా మీరు స్టీల్ గ్లాసు, ప్లాస్టిక్ గ్లాసు కానీ ప్లాస్టిక్ గ్లాస్ వాడకండి, స్టీల్ గ్లాస్ వాడండి. అలాగే ప్లాస్టిక్ కవరు
ఎట్టి పరిస్థితుల్లో మన ప్రాణం పోయిన ప్లాస్టిక్ కవర్ వాడకండి. ఇట్లాంటి బ్యాగులు ఎన్నో పెట్టుకోవచ్చండి. కూరగాయలు తేవచ్చు, వెజిటబుల్ తేవచ్చు, సబ్జీ తేవచ్చు, ఎన్నో తేవచ్చు. మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ కవర్ వాడకుండా చేయాలని మనం ఒక సంకల్పం చెప్తాం. చెప్పండి, నేను పర్యావరణ రక్షణ కోసం ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ కవర్ కానీ, ప్లాస్టిక్ గ్లాస్ కానీ, ప్లాస్టిక్ బాటలు వాడను. పర్యావరణాన్ని రక్షించడం కోసము నేను ఒక సైనికుని వాతావరణం కాలుష్యం కాకుండా ఉంటాను.